ఫ్రెండ్స్ వల్ల చాలా మోసపోయాననమాట. అమ్మా నాన్నని తప్పితే ఇంకెవ్వరిని నమ్మడానికి వీల్లేదు, అసలు ప్రసక్తే లేదు. ఎప్పుడు స్టార్ట్ చేశానో గుర్తులేదు, ఎందుకు స్టార్ట్ చేశానో గుర్తులేదు, ఎలా స్టార్ట్ చేశానో గుర్తులేదు. అంటే ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్కి డబ్బులు లేవు. నీకు నువ్వు తిను, నీకు నువ్వు సంపాదించుకో, నీకు నువ్వు ఇన్వెస్ట్ చేసుకో. అనిపిస్తుందా? ఇట్స్ 12 టైం ఏమో 12 అయింది. నాకేమో నా స్టోరీ ఇప్పుడు ఈ టైంలో మీకు చెప్పుకోవాలనిపించింది. సో అంతకన్నా ముందు అసలు నేనేంటి అంటే, మీరు నా ఛానల్ని ముందు నుంచి ఫాలో అవుతూ ఉండుంటే నా గురించి కొన్ని డౌట్స్ ఉంటూ ఉంటాయి. నేను జాబ్ చేస్తున్నానా, వర్క్ చేస్తున్నానా, జాబ్ చేస్తున్నానా, చదువుకుంటున్నానా, నా యూట్యూబ్ ఛానల్ ఎలా స్టార్ట్ అయ్యింది, అసలు నేను ఎక్కడ ఉంటాను, నా పూర్తి నేమ్ ఏంటి, ఇట్లాంటి డౌట్స్ ఏమైనా ఉంటే ముందు అవి ఫుల్ఫిల్ చేసుకుంటే మనం ఫ్రెండ్స్ అయిపోతాం అంట. నా గురించి మీకు తెలుసు, మీ గురించి నాకు తెలియాలంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. సో ఇప్పుడు నా గురించి తెలుసుకున్నాక నా స్టోరీ గురించి తెలుసుకుంటారని నేను అనుకుంటున్నాను. అందుకే ఫస్ట్ అసలు నా పేరేంటి అనేది స్టార్ట్ చేద్దాము. సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్య అల్లరి పిల్ల. సో ఇక్కడే కనిపిస్తుంది కదా నా పేర్లో సగం లావణ్య అనమాట. అండ్ లావణ్య పిడతల నా ఫుల్ నేమ్. పిడతల వచ్చేసరికి మా సర్ నేమ్, ఇంటి పేరు, సర్ నేమ్ ఇంటి పేరు పిడతల, నా పేరు లావణ్య అనమాట. సో మా నేటివ్ ప్లేస్ వచ్చేసరికి తెనాలి, గుంటూరు డిస్టిక్ దగ్గర తెనాలి అనమాట. అక్కడే పుట్టాను, అక్కడే పెరిగాను, అక్కడే చదువుకున్నాను, అంతా అక్కడే. సో ఇప్పుడైతే నేను హైదరాబాద్లో ఉన్నాను, ప్రజెంట్ తెనాలిలో లేను. ఎందుకంటే నేను జాబ్ పర్పస్ మీద హైదరాబాద్ రావాల్సి వచ్చింది. సో జాబ్ పర్పస్ మీద ఇంకా కంటిన్యూ అవుతున్నాను అనమాట. లాస్ట్ 3 years నుంచి నేను హైదరాబాద్లోనే కంటిన్యూ అవుతున్నాను. నేను ఇప్పుడు ఎక్కడ ఉంటున్నాను అని అంటే గండిమేసంలో ఉంటాను. ఇక్కడ నుంచి అంటే అంతకుముందు ఫ్రెండ్స్తో రూమ్ తీసుకొని, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు హాస్టల్స్ అంటే అసలు నచ్చవు, కానీ ఇప్పుడు హాస్టల్లో ఉండాల్సి వచ్చింది. ఎందుకు అని అంటే కొంతమంది ఫ్రెండ్స్ వల్ల చాలా మోసపోయానమాట. ఎన్నుపోట క్యాక్ అని పొడిచేశారు ఇవన్నీ. సో అందుకే ఇప్పుడు హాస్టల్లో ఉండాల్సి వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పొచ్చేది ఏంటంటే, మీరు అసలు ఫ్రెండ్స్ని నమ్మొద్దు, మీరు రిలేటివ్స్ని కూడా నమ్మొద్దు, ఫ్రెండ్స్ని నమ్మొద్దు. నమ్ముకుంది ఏది అని అంటే, నీకు తోడుగా పుట్టిన, బ్లడ్తో పుట్టిన మీ సిబ్లింగ్స్ని, ఆర్ మీ అక్క, మీ తమ్ముడు, అలాంటి వాళ్ళని నమ్మండి. ఇంకొకటి, అమ్మా నాన్నని తప్పితే ఇంకెవ్వరిని నమ్మడానికి వీల్లేదు, అసలు ప్రసక్తే లేదు. నేను చెప్తున్నా కదా, నేను చాలా అంటే చాలా మోసపోయాను. చాలా అంటే హైదరాబాద్ వచ్చాక నాకు యాక్చువల్గా లైఫ్ అంటే ఏంటి, మనుషులు అంటే ఏంటి, ఎట్లా ఉంటారు ఏంటి అనేది ఇక్కడికి వచ్చాక నేను చాలా లెసన్స్ నేర్చుకున్నాను. దీనికి థ్యాంక్ యూ చెప్పాలి వాళ్ళందరికీ, దీనికి ఒక్కదానికే థ్యాంక్ యూ చెప్పాలి. ఎందుకంటే మీ వల్లే నేను చాలా లెసన్స్ నేర్చుకున్నాను. ఇప్పుడు మనుషులకి కొంచెం దూరంగా, కొంచెం డ్రామాస్కి కొంచెం యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు, ఆ యాక్టింగ్లకి కొంచెం దూరంగా ఉంటున్నాను. దానికి థ్యాంక్స్. ఇంకా అంటే మీరు ఇట్లా చేసినందువల్లనే నేను నెక్స్ట్ స్టెప్ ఆలోచించి ఆచితూచి వేసినాను అనమాట. సో అందుకని మీకు థ్యాంక్ యూ సో మచ్ అనమాట. బాగానే చేశారు, నా లైఫ్ అంతా నా బతుకును బుగ్గిబాల్ చేశారు కదా, అట్లా చేశారనమాట. సో ఇదంతా ఈ పార్ట్ నేను మీకు నెక్స్ట్ చెప్తూ ఉంటాను అప్కమింగ్ వీడియోస్లో. సో నా గురించి డీటెయిల్డ్గా మాట్లాడుకుందామని చెప్పా కదా. సో నా పేరు వచ్చేసి లావణ్య అనమాట. నేను తెనాల్లో ఉంటాను, జాబ్ పర్పస్ ఇక్కడికి వచ్చాను. ఏం జాబ్ చేస్తున్నాను నేను? జాబ్ గ్లోబల్ ఇండోర్ ఎయిర్ సిస్టమ్స్లో చేస్తున్నాను అనమాట. అందులో కమర్షియల్ ఎగ్జిక్యూటివ్గా చేస్తాను. యాక్చువల్గా ఇండోఫిల్, అందులో కమర్షియల్ ఎగ్జిక్యూటివ్గా చేస్తాను. ఇంకేమున్నాయి నా గురించి చెప్పడానికి? చెప్పు, ఏదో ఒకటి చెప్పు. నా గురించి చెప్పడానికి ఏం లేవా? ఉంటాయి, ఆలోచించు. నా యూట్యూబ్ ఛానల్ గురించి చెప్పాలా? నా యూట్యూబ్ ఛానల్ ఎప్పుడు స్టార్ట్ చేశానో గుర్తులేదు, ఎందుకు స్టార్ట్ చేశానో గుర్తులేదు, ఎలా స్టార్ట్ చేశానో గుర్తులేదు, ఎలా రన్ అవుతుందో గుర్తులేదు.
కానీ ఒకానొక టైంలో మనీ లేని సిచ్యువేషన్లో వచ్చేసరికి కొంచెం స్ట్రగుల్స్ అవుతున్న ఫీలింగ్లో జాబే కాకుండా ఇంకేదైనా ఇన్కమ్ సోర్స్ ఉంటే బాగుండు మనకి అన్న థాట్ అయితే వచ్చింది. ఇన్కమ్ సోర్స్ అంటే యాక్చువల్గా జాబ్తో పాటు పార్ట్ టైం జాబ్ ఏదైనా ట్రై చేశాను కానీ అది అవ్వలేదు. బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేద్దామంటే ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్కి డబ్బులు లేవు. సో జీరో ఇన్వెస్ట్మెంట్స్తో బిజినెస్ అంటే యూట్యూబ్ అని చెప్పొచ్చు యాక్చువల్గా. నేను డబ్బుల కోసమే యూట్యూబ్ ఛానల్ పెట్టానా అని అంటే ఎస్, డబ్బుల కోసమే అని అంటే డబ్బుల కోసం 70% పెట్టాను. 30% నా ప్యాషన్, వీడియోస్ చేయాలి, ఇట్లాగా యూట్యూబ్ చేయాలి, కొంచెం అందరికీ మనం అంటే తెలియాలి, అంటే మనల్ని రికగ్నైజ్ చేయాలి అన్నది కొంచెం ఉంటుంది. సో ఆ రెండింటి వలన నేను యూట్యూబ్ ఛానల్ పెట్టాల్సి వచ్చింది. నాకు యూట్యూబ్ ఛానల్ నుంచి డబ్బులు వస్తున్నాయా అంటే లేదు, రావట్లేదు. యాక్చువల్గా నేను చేసిన మిస్టేక్ ఏంటి అని అంటే యూట్యూబ్ ఛానల్ పెట్టాక నేను ఎక్కువ షార్ట్స్ మీద ఫోకస్ చేశాను అనమాట. షార్ట్స్ పెడుతూ ఉంటే సబ్స్క్రైబర్స్ వస్తున్నారు కానీ నాకు వాచ్ అవర్ అసలుకి రావట్లేదు. వాచ్ అవర్ రావాలంటే లాంగ్ వీడియోస్ పెట్టాలి. షార్ట్ వీడియోస్కి వాచ్ అవర్ కౌంట్ అవుద్దని నేను అనుకున్నాను. లాస్ట్కి షార్ట్ వీడియోస్కి కౌంట్ అవ్వదని తెలిసింది. ఇంకా ఇప్పుడు లాంగ్ వీడియోస్ చేయడానికి ట్రై చేయాలి. సో మీరు కొంచెం సపోర్ట్ చేసేస్తే నాకు పేమెంట్ వచ్చాక ఏదో ఒకటి చేద్దాం మనం. సో అదనమాట నా యూట్యూబ్ది. ఏదో పైకి కిందకి లెగుస్తుంది. ఇంకోటి ఏంటంటే ఫోన్ లేకపోవడం వలన మేజర్ ప్రాబ్లం వచ్చేసింది. ఫోన్ లేకపోవడం వలన ఒక్కొక్కసారి ఒక ఫోన్ ఉంటుంది, ఒక్కొక్కసారి ఇంకొక ఫోన్ ఉంటుంది. రీసెంట్గా నా ఫోన్ మా అక్కకి ఇవ్వాల్సి వచ్చింది. అట్లాగా అవుతుందన్నమాట. సో ప్రాపర్గా ఇప్పటి నుంచి వీడియోస్ చేద్దామని అనుకుంటున్నాను. ఇంకా నా గురించి రిలేషన్షిప్ బాయ్ ఫ్రెండ్ ఉన్నారా లేరా, లవర్ ఉన్నారా లేరా అన్న క్వశ్చన్ మీకు రావచ్చు, వచ్చింది కూడా, అడిగారు కూడా. దానికి నేను సమాధానం ఏంటి అంటే లేరు, వద్దు కూడా, మనకి వద్దు అసలు. బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్, రిలేషన్షిప్, లవ్వు అని కాదు కానీ అసలు రిలేషన్సే వద్దు. నీకు నువ్వు ఉండు, నీకు నువ్వు తిను, నీకు నువ్వు సంపాదించుకో, నీకు నువ్వు ఇన్వెస్ట్ చేసుకో, అంతే. పక్కన వాళ్ళకి నువ్వు సంపాదించి పక్కన వాళ్ళకి ఇన్వెస్ట్ చేసి, లేదంటే వాళ్ళు సంపాదించి మనకి ఇన్వెస్ట్ చేసి, తర్వాత వాళ్ళు దెప్పి పొడుపు మాటలు, నేను ఇంత పెట్టా అంత పెట్టా, వేస్ట్, గొడవలు, టైం వేస్ట్, ఇవన్నీ పక్కన పెడితే ముందు మన లైఫ్ మీద, మన కెరీర్ మీద ఫోకస్ చేసుకుంటే బాగుంటుంది లైఫ్. ఇప్పుడు నాది కొంచెం అలా నడుస్తుంది. కొంచెం బాధలో ఉండి చాలా స్ట్రగుల్స్, ఇట్లా పొడిచిన గాయాలు ఇంకా తగ్గలేదన్నమాట. అవి పూర్తిగా నయం అవుతూ ఉన్నాయి. ప్రాసెసింగ్, వర్కింగ్ ఇన్ ప్రోగ్రెస్ అనమాట. సో అట్లాగా అదంతా పూర్తిగా తగ్గాక కొంచెం చేంజ్ చేయాలి మన లైఫ్ని. చేంజ్ చేసి మంచి వేలో తీసుకెళ్ళి కొంచెం సంపాదించాలి. ఫస్ట్ డబ్బులు ఉంటేనే ఏదైనా. డబ్బులుంటే రెస్పెక్ట్ వస్తుంది, వాల్యూ వస్తుంది, మనకు కావాల్సినవి వస్తాయి, చుట్టాలు వస్తారు, రిలేటివ్స్ వస్తారు, ఫ్రెండ్స్ వస్తారు, మనల్ని తిట్టిన వాళ్ళు వస్తారు, పొగిన వాళ్ళు వస్తారు. ట్రూ కలర్స్ మన ముందు చూపించి మనకు ఆ విషయం తెలిసినా కానీ వాళ్ళు మళ్ళీ మన దగ్గరికి నటించడానికి వస్తారు. ఎందుకు? బికాజ్ ఆఫ్ ఓన్లీ మనీ. మనీ ఉంటేనే ఇప్పుడు అంత నడుస్తుంది. నాకు ఇది మా ఊర్లో తెలియలేదు. మా ఊర్లో ఏంటంటే చిన్న సరౌండింగ్స్, గల్లీలు, బయటకు, అది సిటీకి వచ్చాక ఇక్కడున్న మనుషులు వ్యక్తిత్వాలు ఏంటి, మెంటాలిటీ ఏంటి అని తెలిసాక కొంచెం ఇట్లాంటివి తెలుసుకున్నాను అనమాట. సో ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయి అని అంటే ఈ వీడియో కింద కమెంట్ చేసి అడగండి. నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. స్టోరీ గురించి అన్నా కదా, చెప్తా. ఇప్పటికే లాంగ్ వీడియో అయిపోయింది. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి, నా గురించి క్లారిఫికేషన్ కావాలి అని అంటే ఈ వీడియో కింద కమెంట్ చేయండి. అంతే. ఇంకా ఇవాళ ఈ వీడియో మీకు నచ్చింది, ఇన్ఫర్మేటివ్గా ఉంది అని అనుకుంటున్నాను. నా లైఫ్ గురించి ఇంకా ఏమైనా కావాలి అని అంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను, మాట్లాడతాను. దీని గురించి మాట్లాడుకుందాం.
అంతే ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే, బాయ్ బాయ్.